Good morning, students. In economics second year, first lesson lo unnatuvanti next topic. Okay, explain the characteristic features of developing countries with special reference to India. అంటే భారత ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను పేర్కొనండి. అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ప్రపంచ దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, వెనకబడిన దేశాలు, ప్రపంచ దేశాల యొక్క పర్ క్యాపిటల్ GNI ఆధారంగా చేసుకొని మనం ఏ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం, ఏ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం, ఏ దేశాన్ని వెనకబడిన దేశం అని అంటాము. మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. UK, USA, కెనడా, జపాన్, జర్మనీ ఇలాంటి దేశాల యొక్క పర్ క్యాపిటల్ GNIని బేస్ చేసుకొని వాటిని అభివృద్ధి చెందిన దేశాలని, అంతగా ఆ దేశాల కంటే తక్కువ పర్ క్యాపిటల్ GNI కలిగిన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న లేదా వెనకబడిన దేశాలు అంటామని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. అలాంటి దేశాల్లో ఒకటైన ఇండియా లాంటి దేశాల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. భారత ఆర్థిక వ్యవస్థను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల లక్షణాల గురించి పేర్కొనండి. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇందులో మనకి వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2014 ప్రపంచ బ్యాంకు యొక్క అభివృద్ధి నివేదిక ఆధారంగా ప్రపంచ దేశాలను మనం ఏ దేశాల యొక్క తలసరి ఆదాయం ఎంతకంటే తక్కువ ఉంటే, ఎన్ని డాలర్ల కంటే తక్కువ ఉంటే అది అభివృద్ధి చెందిన దేశం, తక్కువ ఉంటే అది వెనకబడిన దేశం, ఎన్ని డాలర్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తాం అనే విషయాన్ని మనం కన్సిడర్ చేస్తే ఆ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2014 బేస్ చేసుకొని లో ఇన్కమ్ కంట్రీస్ అంటే తక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలు, తక్కువ ఆదాయ స్థాయి కలిగిన దేశాలుగా వేటిని చెప్తామంటే ఏ దేశాల యొక్క తలసరి ఆదాయం అయితే $1,045 కంటే తక్కువ ఉంటుందో, ఇన్ విచ్ కంట్రీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఇన్కమ్ లెవెల్ ఈజ్ లోవర్ దాన్ $1,045 బిలో. $1,045 కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి దేశాలన్నింటినీ లో ఇన్కమ్ కంట్రీస్గా, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏ దేశాల యొక్క ఇన్కమ్ అనేది $1,045 నుంచి $12,746 మధ్య. అంటే ఇన్ విచ్ కంట్రీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇన్ విచ్ కంట్రీస్ ఇన్కమ్ ఈజ్ బిట్వీన్ $1,046 to $12,746. Those countries are considered or treated as a middle income countries. అలాగే మూడోది హై ఇన్కమ్ కంట్రీస్. హై ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏ దేశాల యొక్క ఆదాయం అయితే $12,747 కంటే ఎక్కువ ఉంటుందో, ఇన్ విచ్ కంట్రీస్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ $12,747 మోర్, దోస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ హై ఇన్కమ్ కంట్రీస్. అలాంటి దేశాన్ని మనం అత్యధిక ఆదాయం కలిగిన దేశాలుగా పేర్కొన్నాం. సో ఓవరాల్గా ఏంటంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2014 ఆధారంగా ఏ దేశాల ఆదాయం అయితే $1,045 కంటే తక్కువ ఉంటుందో వాటిని అత్యల్ప ఆదాయం కలిగిన దేశాలుగా, ఏ దేశాల యొక్క ఆదాయం అయితే $1,046 నుంచి $12,746 మధ్య ఉంటుందో ఆ దేశాన్ని మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాలుగా, ఏ దేశాల యొక్క తలసరి ఆదాయం అయితే $12,747 కంటే ఎక్కువ ఉంటుందో ఆ దేశాన్ని అత్యధిక ఆదాయం కలిగిన దేశాలుగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇది ఈరోజు మన టాపిక్. ఇందులో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా ఇండియా, చైనా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలన్నింటినీ అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అండర్ అంటే భారతదేశ ప్రణాళికా సంఘం యొక్క అంచనాల ప్రకారం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఏంటి అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు. అదేంటంటే అండర్ డెవలప్డ్ ఎకానమీస్ క్యారెక్టరిస్టిక్డ్ బై ది ఎగ్జిస్టెన్స్ ఇన్ గ్రేటర్ ఆర్ లెస్సర్ డిగ్రీ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఆర్ అండర్ యూటిలైజ్డ్ మ్యాన్ పవర్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ అన్ఎక్స్ప్లాయిటెడ్ న్యాచురల్ రిసోర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్. ఏ దేశాల్లో అయితే పూర్తి స్థాయిలో ఉపయోగించబడిన సహజ వనరులు, ఏ దేశాల్లో అయితే తక్కువ స్థాయిలో ఉపయోగించబడుతున్నా లేదా నిరుపయోగంగా ఉన్నటువంటి మానవ వనరులు ఎక్కువగా ఉంటాయో ఆ దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలని భారత ప్రణాళిక సంఘం వారు నిర్వచించారు.
An underdeveloped economy is characterized by the existence of greater or lesser degree of unutilized natural resource or underutilized natural resource on one hand, and unexploited natural resource on one hand, and unused or low used manpower on other hand is considered as an underdeveloped economy or developing economy. ఏ దేశాల్లో అయితే నిరుపయోగంగా ఉన్న సహజ వనరులు, తక్కువ స్థాయిలో ఉపయోగించబడుతున్నటువంటి మానవ వనరులు రెండు కలిసి ఉంటాయో అలాంటి దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలని భారత ప్రణాళికా సంఘం వారు నిర్వచించారు. Once again, an underdeveloped economy is considered, it is characterized by the existence of greater or lesser degree of unutilized manpower on one hand and unexploited natural resource on the other hand. ఒకవైపున పూర్తి స్థాయిలో ఉపయోగించబడని మానవ వనరులు, నిరుపయోగంగా ఉన్నటువంటి సహజ వనరులు రెండు ఏ దేశాల్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలని భారత ప్రణాళికా సంఘం వారు నిర్వచించారు. సో ఓవరాల్గా అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చింది. వరల్డ్ బ్యాంక్ యొక్క వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ బేస్ చేసుకొని, అలాగే భారత ప్రణాళికా సంఘం వారి నిర్వచనం ఆధారంగా మనకు అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంటి అనే విషయం అర్థమైంది. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండడం ఒక ముఖ్య లక్షణంగా మనం చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఇండియా, చైనా లాంటి దేశాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ బేస్ చేసుకొని మనకి $9,210 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బేస్ చేసుకుని చైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే, ఇండియాదేమో $3,840 $3,840 ఇండియాది, చైనాదేమో 9,210. హై ఇన్కమ్ కలిగినటువంటి దేశాలు 37,760 యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ ఇలాంటి దేశాల్లో అత్యధిక ఆదాయం కలిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడుతున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో $37,760 పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బేస్ చేసుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే, వెనుకబడినటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైన ఇండియా, చైనా లాంటి దేశాల్లో ఇండియాలోనేమో $3,840 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే, చైనాలో $9,210 ఉంది, అభివృద్ధి చెందిన దేశాల్లో $37,760 ఉంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రజల తలసరి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల యొక్క తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనటువంటి భారతదేశంలో కూడా ప్రజల యొక్క తలసరి ఆదాయాలు తక్కువగానే ఉన్నాయనే విషయం మనకి ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ లక్షణంగా దీన్ని లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నాం. రెండవది స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్, మూలధనం యొక్క కొరత. మూలధనం అంటే ఏ దేశాల ప్రజల యొక్క లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటుందో, ఏ దేశాల ప్రజల్లో అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుందో, ఏ దేశాల ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సేవింగ్స్ ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి క్యాపిటల్ ఫార్మేషన్కి దారితీస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాపిటల్ ఫార్మేషన్ రేషియో కంటే అభివృద్ధి చెందుతున్న ఇండియా లేకపోతే చైనా లాంటి దేశాల్లో క్యాపిటల్ ఫార్మేషన్ రేషియో తక్కువగా ఉంటుంది. పర్టికులర్గా అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాపిటల్ ఫార్మేషన్ కోసం స్పెసిఫిక్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వర్క్ చేస్తుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ ఎగ్జిస్టెన్సే కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళ సేవింగ్ రేషియో తక్కువగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ రేషియో తక్కువగా ఉంటుంది, క్యాపిటల్ రేషియో కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్, లో క్యాపిటల్ అనేది మూలధనం యొక్క కొరత. ప్రజలకి వెల్ఫేర్ యాక్టివిటీస్, అలాగే కంట్రీ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎక్కువ మోతాదులో క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ కోసం క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ సఫిషియెంట్గా లేకపోవడం అనేది ఈ దేశాలు ఎదుర్కొనేటటువంటి సమస్యల్లో మరో సమస్యగా చెప్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల మరో లక్షణం స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. మూడవది డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్. డెమోగ్రఫీ అంటే జనాభాకు సంబంధించిన శాస్త్రం. అంటే జనాభా రేషియో గురించి, బర్త్ రేట్స్ గురించి, డెత్ రేట్స్ గురించి, ఓవరాల్గా జనాభాకు సంబంధించిన అన్ని విషయాల గురించి స్టడీ చేసేదే డెమోగ్రఫీ. ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్ చూస్తే, ఒక చదరపు కిలోమీటర్కు ఉండేటటువంటి జనాభా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో
జనాభా తక్కువ, ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించేటటువంటి జనాభా, ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభా తక్కువగా ఉంటారు. అది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఇండియా ఈజ్ ఆల్సో ఫేసింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హెవీ పాపులేషన్. ఇక్కడ 2005లో చూస్తే మనకి 2010-2011 ఈ స్టాటిస్టిక్స్ చూస్తే హెవీ పాపులేషన్ ఇట్ వాజ్ 12,010 millions in 2011 and it was increased 12,078 millions. అంటే ఓవరాల్గా ఇక్కడ పాపులేషన్ రేషియో అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. పాపులేషన్ రేషియో అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, డెవలప్డ్ కంట్రీస్లో తక్కువ ఉంటుంది. అంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభా పరంగా చూసుకున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనాభా ఎక్కువగా ఉంటారు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉంటారు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభా తక్కువ ఉంటారు. ఇది ఒక ముఖ్య లక్షణం. ఎందుకని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇల్లిటరసీ ఉంటుంది, పాపులేషన్ కంట్రోల్ ఉండదు, హై బర్త్ రేట్స్ ఉంటాయి, లో డెత్ రేట్స్ ఉంటాయి ఇత్యాది. అలాగే ఓల్డ్ ట్రెండ్స్ ఉంటాయి, కల్చరల్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు, పాత పద్ధతులు, మూఢాచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పిల్లలు పుట్టకుండా నిరోధించడం పాపమని, వ్యాసెక్టమీ టొబెక్టమీ ఆపరేషన్ గురించి అవగాహన లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఇక్కడ జనాభా అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ అత్యధిక జనాభా కలిగి ఉండడం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఉండే లక్షణం. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే జనాభా కూడా ఎక్కువగా ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తక్కువ, బర్త్ రేట్స్ తక్కువ ఉంటాయి, డెత్ రేట్స్ తక్కువ ఉంటాయి, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కానీ మెటర్నల్ మార్టాలిటీ రేట్ కానీ ఇలాంటివి తక్కువగా ఉండటం వల్ల ఆ దేశాల్లో జనాభా తక్కువగా ఉంటారు. ఇదొక లక్షణం. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాల్లో ఉండేటటువంటి మరొక లక్షణం అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగిత. ఈ నిరుద్యోగిత అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగిత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఇవి ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశాలు, అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీస్. ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన యొక్క వృత్తి, దేశ ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉంటుంది. వ్యవసాయంలో సంవత్సరం అంతా పని ఉండదు, ఋతు సంబంధమైన నిరుద్యోగిత ఉంటుంది, అల్ప ఉద్యోగిత ఉంటుంది, నిరుద్యోగిత ఉంటుంది, అనుద్యోగిత ఉంటుంది, చక్రీయ నిరుద్యోగిత, సంతృష్ట నిరుద్యోగిత, ఇలా వివిధ రకాలైన నిరుద్యోగితలు ఉంటాయి. అలాగే పారిశ్రామిక రంగం వెనకబడి ఉంటుంది, సేవా రంగాలు వెనకబడి ఉంటాయి, ఇతర రంగాల్లో డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి ఇల్లిటరసీ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. ఇలాంటి కారణాలన్నింటి వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్ మే బి బిలో 2%, లైక్ USA, జపాన్ ఇలాంటి కంట్రీస్లో అయితే కనుక అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది 1 or 2% బిలో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్నటువంటి చైనా, ఇండియా లాంటి దేశాల అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎక్కువ ఉంటుంది. పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇల్లిటరసీ ఎక్కువ ఉండటం వల్ల, బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉండటం వల్ల, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల, ఇలాంటి కారణాలన్నింటి వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ప్రాపర్గా ఉండక ఈ దేశాలు అనేది ఇబ్బంది పడుతుంటాయి. ఇది ఒక లక్షణంగా చెప్తున్నాం, 4th లక్షణం. అలాగే ప్రీడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అనేది మరొక క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ప్రీడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటి? వ్యవసాయ రంగం అనేది ఇతర రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. ప్రీడామినెన్స్ ఆఫ్ అంటే వ్యవసాయ రంగం అనేది ఈ దేశాల్లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం నుంచి జీడిపికి వచ్చేటటువంటి రేట్ ఆఫ్ అంటే జీడిపిలో అగ్రికల్చర్ షేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది జనాభా ఉంటారు. వీరందరికీ ఆహార ధాన్యాలను అందించడానికి కానీ లేదా వెనకబడి ఉండటం ఇత్యాది కారణాల వల్ల ఇక్కడ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. పారిశ్రామిక సేవా రంగాల కంటే వ్యవసాయమే తమ ప్రధాన వృత్తిగా ప్రజలు భావిస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశాల్లో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. సో ఇది 5th క్యారెక్టర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యే పాపులేషన్ కానీ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి జీడిపికి వచ్చే షేర్ కానీ చాలా తక్కువగా ఉంటుంది.
ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి వెనుకబడిన దేశాల్లో అయితే వ్యవసాయమే ప్రధాన ఆదాయం, వ్యవసాయమే ప్రధాన వృత్తి, వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఇది 5th క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అంటే ఏంటి? పేదరికం యొక్క ప్రభావం. పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా ఎక్కువగా ఉన్నారు, ఇల్లిటరేట్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఇన్కమ్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల మినిమం నీడ్స్ని కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇలాంటి కారణాల వల్ల పేదరికం అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ ఉంటుంది, రిలేటివ్ పావర్టీ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పావర్టీస్ ఉంటాయి. పాపులేషన్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారు. ఇలాంటి కారణాలన్నింటి వల్ల ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన మినిమం నీడ్స్ని ప్రొవైడ్ చేయడంలో కూడా ఫెయిల్ అవుతాయి. కనీస ఆహారాన్ని కూడా, మినిమం నీడ్స్ ఆఫ్ ఫుడ్ని కూడా, మినిమం నీడ్ అయినటువంటి ఫుడ్ క్యాలరీస్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ సఫర్ అవుతుంటారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అనేది పావర్టీ తక్కువ ఉంటుంది, అక్కడ జనాభా తక్కువ ఉంటారు, లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కారణాలన్నింటి వల్ల అక్కడ పావర్టీ తక్కువ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న వెనకబడినటువంటి దేశాల్లో పావర్టీ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికం. ప్రజలకు కనీస అవసరాలైనటువంటి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఇలాంటి మినిమం నీడ్స్ని కూడా అచీవ్ చేయలేనటువంటి స్థితిలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ పావర్టీ ఇన్సిడెన్స్ అనేది ఎవరి ఇయర్ మనకి తగ్గడానికి బదులుగా స్టేబుల్గాను, పాపులేషన్ పెరుగుతున్నటువంటి దేశాల్లో ఎక్కువగాను ఉంటుంది. ఈ పేదరికం అనేది అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తే ఎక్కువ మంది పేదలు ఉంటారు. పేదరికాన్ని రూపుమాడడానికి ప్రభుత్వాలు స్ట్రగుల్ అవుతూ ఉంటాయి ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. ఇది ఒక లక్షణంగా మనం చెప్పచ్చు. అలాగే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆదాయ సంపదల పంపిణీలో అసమానత. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? దేశంలో అంటే అత్యధిక ఆదాయం ఏమో తక్కువ మంది జనాభా పొందగలగడం, ఎక్కువ మంది జనాభా దగ్గర అత్యల్ప ఆదాయాలు ఉన్నాయి. అంటే మోర్ పాపులేషన్ ఆర్ హ్యావింగ్ లెస్ ఇన్కమ్స్ అండ్ లెస్ పాపులేషన్ ఆర్ హ్యావింగ్ మోర్ ఇన్కమ్స్. అంటే ఇక్కడ అతి తక్కువ మంది జనాభా ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎక్కువ మంది జనాభాకి సరిపడా ఆదాయాలు ఉన్నాయి. అలాంటి దాన్ని మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్గా పేర్కొంటాం. భారతదేశం లాంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనేటటువంటి సమస్యల్లో, ప్రధానమైనటువంటి సమస్యల్లో ఆదాయ అసమానతలు ఉండడం అనేది మరొక కారణంగా చెప్తున్నాం. ఉదాహరణ చూస్తే 4:10% అంటే రూరల్ ఏరియాలో కానీ, అర్బన్ ఏరియాస్లో కానీ మనం చూస్తే కనుక అబౌవ్ అంటే రిచ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్కమ్, అప్పర్ రేంజ్లో ఉన్నటువంటి అంటే ధనిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎక్కువగాను, అంటే ధనికులు తక్కువగాను, ఆదాయం ఎక్కువగాను. అలాగే పూర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, లోవర్ గ్రేడ్ పాపులేషన్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగాను, వారికి వచ్చేటటువంటి ఆదాయం తక్కువగా ఉంది. కాబట్టి ఈ దేశాలు ఎదుర్కొనేటటువంటి లక్షణాల్లో ఆదాయ సంపదల పంపిణీలో అసమానతలు ఉండడం అనేది మరో లక్షణం. ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆదాయం అనేది, సంపద అనేది సృష్టి జరుగుతోంది, కానీ సంపద సృష్టిలో ఎక్కువ సృష్టించబడినటువంటి సంపద అతి కొద్ది ఫ్యామిలీస్లో, అతి కొద్ది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ దగ్గర ఉంటుంది. ఎక్కువ మందికి సరిపడినటువంటి సంపద, సరిపడినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అసమానతలు అనేవి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండడం ఈ దేశాల లక్షణాల్లో మరొక లక్షణంగా చెప్తున్నాం. అలాగే లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. లో క్వాలిటీ అంటే లైఫ్ క్వాలిటీ అంటే లివింగ్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటాయి. అంటే లివింగ్ స్టాండర్డ్స్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఆల్రెడీ పాపులేషన్ ఎక్కువ ఉంటారు, వారికి ఇల్లిటరసీ ఉంటుంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటుంది, పావర్టీ ఉంటుంది, మినిమం నీడ్స్ని అచీవ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటుంది, సరిపడా ఆహార ధాన్యాలు తీసుకోలేని స్థితిలో పేదలు ఉంటారు. దేశంలో పేదరికం విలయతాండం చేస్తుంటుంది. ఇక్కడ ప్రజలకు అవసరాలైనటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం
మంచి చదువు, విజ్ఞానం ఇలాంటివి ట్రైనింగ్ ఇలాంటివి పొందలేని స్థితిలో ఉంటారు. లగ్జరీస్ని ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉంటారు. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణ స్థాయి అత్యల్పంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హై స్టాండర్డ్స్లో ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ని, ఫెసిలిటీస్ని, లగ్జరీస్ని అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. అక్కడ తక్కువ జనాభా ఉండటం, అక్షరాస్యత ఉండటం, నిరుద్యోగి తక్కువ ఉండటం, అలాగే క్యాపిటల్ ఫార్మేషన్, సేవింగ్ ఇలాంటివన్నీ సేవింగ్స్ ఎక్కువ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాం, క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటాం. ఇలాంటి కారణాలన్నింటి వల్ల ఈ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో క్వాలిటీ లైఫ్ బెటర్గా ఉంటేనేమో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనేమో క్వాలిటీ లైఫ్ తక్కువగా ఉంటుంది. అలాగే టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. 9th క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే బ్యాక్వర్డ్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఏంటండి? సాంకేతిక పరిజ్ఞానం అత్యల్ప స్థాయిలో ఉండడం. అంటే ఇక్కడ సాంకేతికంగా వెనకబాటుతూ ఉంటుంది. పురాతన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, ఎడ్ల బండ్లు, కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇలాంటివి వాడతారు తప్ప అత్యాధునిక వ్యవసాయ పరికరాలను కానీ, పారిశ్రామిక పరికరాలను కానీ, లేటెస్ట్ టెక్నాలజీస్ని కానీ అడాప్ట్ చేసుకునే స్థితిలో కానీ, లేకపోతే ఇన్నోవేట్ చేసే స్టేటస్లో కానీ ఈ దేశాల్లో ప్రజలు ఉండరు. కాబట్టి టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్గా మనం చెప్తున్నాం. ఇండియా లాంటి దేశాల్లో మనం చూస్తే ఇప్పటికీ వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తుంటారు. పురాతన పనిముట్లను వాడుతుంటారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని వీళ్ళు అంటే వేరే దేశాల నుంచి తెచ్చుకోలేరు, ఇంపోర్ట్ చేసుకోలేరు. పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల, లేకపోతే పాత పద్ధతుల్లో పారిశ్రామిక రంగంలో మిషనరీస్ వాడటం వల్ల అవుట్పుట్ తక్కువ ఉంటుంది, ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు అనేవి అభివృద్ధి చెందుతున్నటువంటి ఇండియా లాంటి దేశాల్లో ఉంటుంది టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఈ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది డెవలపింగ్ కంట్రీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్లో 9th క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా చెప్తున్నాము. అలాగే నెక్స్ట్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జన సాంద్రత, సగటు జనాభా, సగటు జనసాంద్రత ఈ దేశాల్లో ఎక్కువ ఉంటుంది. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంటే వెనకబడినటువంటి దేశాలు అయినటువంటి ఇండియా, చైనా ఇలాంటి దేశాల్లో జనసాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ పాపులేషన్ ఎక్కువగా ఉంటారు. ఈ దేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడానికి గల కారణం జనాభా ఎక్కువగా ఉండటం, బర్త్ రేట్స్ ఎక్కువగా ఉండటం. అదే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే ఇది తక్కువగా ఉంటుంది. వరల్డ్ యావరేజ్ చూస్తే మనకి అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ప్రపంచ సగటు చూస్తే మనకి 50 per square kilometer in 2011. 2011వ సంవత్సరంలో వరల్డ్ యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 50గా ఉంటే ఇది మనకి ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా పర్ స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ 382గా. అదే చైనాలో చూస్తే 145గా ఉంది. యుఎస్ఏలో చూస్తే చైనా యుఎస్ఏలో చూస్తే 33గా. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభాని మనం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటాం. అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసించే జనాభా ఎక్కువగా ఉన్నారంటే అక్కడ జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని, వెనకబాటుతనం అత్యధికంగా ఉంది. ఈ స్టాటిస్టిక్స్ మనం చూస్తే 2011 గణాంకాల ప్రకారం ప్రపంచ జనసాంద్రత, సగటు జనసాంద్రత ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ప్రపంచ జనాభా 50 మంది ఉంటే ప్రపంచ సగటు ఇండియాలో 382 మంది ఉన్నారు ఒక చదరపు కిలోమీటర్కి. చైనా లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశంలో 382, చైనాలో 140 ఉంటే అభివృద్ధి చెందిన దేశమైనటువంటి యుఎస్ఏలో ఓన్లీ 33 ఉంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభా ఎక్కువగా ఉంటారు. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల అనే విషయం అర్థమవుతుంది.
ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్గా మనం చెప్తున్నాం. అలాగే డ్యూయల్ ఎకానమీ, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డ్యూయల్ ఎకానమీ. డ్యూయల్ ఎకానమీ అంటే ఏంటంటే ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే రెండు రంగాలు ఉంటాయి. అంటే అదే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే క్యాపిటలిస్టిక్ ఎకానమీస్ ఉంటుంది, అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇంకొన్ని దేశాల్లో సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. భారతదేశం లాంటి దేశాల్లో అయితే డ్యూయల్ ఎకానమీస్ ఉంటాయి, అంటే బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఆర్ ఎంగేజ్డ్. అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు కలిసి పనిచేస్తుంటాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వ యాజమాన్యం ఉండదు. ఉత్పత్తి కార్యక్రమాల మీద, వాటి నిర్వహణ మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వ యాజమాన్యం ఉండదు. అలాగే ప్రైవేట్ సెక్టార్ కూడా పూర్తి స్థాయిలో ఉత్పత్తి కార్యక్రమాల మీద యజమాయిషిని కలిగి ఉండదు. రెండు రంగాలు సమానంగా, ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండు కలిసి పనిచేయడం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉండే లక్షణాల్లో మరొక లక్షణంగా చెప్తాం. భారతదేశం లాంటి దేశ ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థలుగా చెప్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండు కలిసి పనిచేయడం అనేది మరో లక్షణం. అలాగే ప్రైస్ ఇన్స్టెబిలిటీ అంటే ఏంటి? ప్రైసెస్ స్థిరంగా లేకపోవడం, అంటే మార్కెట్లో వస్తు సేవల ధరలు ఏవైతే ఉన్నాయో, వస్తువుల ధరలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టేబుల్గా ఉంటాయి, స్టేబుల్గా ఉండవు. ఒక సంవత్సర కాలంలోనే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్కి గురి అవుతుంది. అంటే ఒక సంవత్సరంలోనే వస్తువుల ధరలు అనేవి పెరగడం, తగ్గడం, ఇంకా బాగా పెరగడం, ఇంకా బాగా తగ్గడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ధరల స్థిరత్వం ఉండదు. ఆర్థిక వ్యవస్థలో ధరల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉండడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇలా ఎక్కువ సార్లు ఒక సంవత్సర కాలంలోనే ధరలు అనేవి మారుతూ ఉన్నట్టయితే దాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం కన్సిడర్ చేస్తాం. ఆల్ దీస్ ఆర్ ది మేజర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. ప్రధానంగా ఇక్కడ 12 లక్షణాలు మనం చెప్పుకున్నామండి. లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాగే డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్, డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, అన్ఎంప్లాయ్మెంట్, predominance of agriculture, high incidence of poverty, income inequalities, low quality of life, technological backwardness, high density of population, dual economy, price instability. All these are the 12 major characteristic features of developing countries. India also in the stage of developing. సో ఇండియా అనే దాన్ని కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కన్సిడర్ చేస్తున్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఇలాంటి లక్షణాలే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి. సో ఇది ఇవాటి క్లాసు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల లక్షణాలు. థ్యాంక్ యూ.